భారీగా గంజాయి పట్టుకున్న పోలీసులు. గంజాయి నిందితుల ఆర్థిక మూలాలపై విచారణ జరిపి ఆస్తులను ఫ్రీజ్ చేస్తామని ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. ఈ మేరకు డెంకాడ మండలంలోని పినతాడివాడ వద్ద భోగాపురం సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండలంలో చింతలవలస 5వ ఏపీఎస్పీ బెటాలియన్ మెయిన్ గేట్ సమీపంలో 26వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం కారులో తరలిస్తున్న 37 కేజీల 550 గ్రాముల గంజాయిని పట్టుకున్నట్టు చెప్పారు. ఖచ్చితమైన సమాచారంతో డెంగాడ పోలీసులు, జాతీయ ఈగల్ పోలీసులు సంయుక్తంగా ఏపీఎస్పీ బెటాలియన్ మెయిన్ గేట్ సమీపంలో రహదారిపై వాహన తనిఖీలు చేస్తుండగా విజయనగరం నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న కారులో 37.55 కేజీల గంజాయి పట్టుబడిందని పేర్కొన్నారు. ఒరిస్సాలో కారులో గంజాయిని లోడ్ చేసి విశాఖకు తరలిస్తుండగా పట్టుబడ్డారని తెలిపారు. కారులో గంజాయి తీసుకువెళుతున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన కోరాపుట్ జిల్లాకు చెందిన బసుదేవ్ సపా అలియాస్ భాస్కర్ గొల్లారి, అజయ్ గంటాలను పట్టుకున్నామని తెలిపారు. వారిద్దరిని అదే రాష్ట్రానికి చెందిన రాజేష్ ఎలియాస్ గణేష్ అనే వ్యక్తి 5,000 రూపాయలకు ఎంగేజ్ చేసుకున్నారని చెప్పారు. రాజేష్ను కూడా త్వరలో పట్టుకుంటామని అన్నారు. ఒరిస్సా నుంచి వివిధ మార్గాల్లో గంజాయిని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారని అన్నారు.